ఫిస్టులా వచ్చింది అంటే ఏం చేయాలి? మామూలుగా యూజువల్‌గా అందరు చేసే సర్జరీ ఏందంటే ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ ఎంత నరకం కనిపిస్తది అంటే, ఆ ఏరియాని మొత్తాన్ని మనం మొత్తం కోత పెట్టేసి తీసేస్తాం. అంటే ఈ ఏరియా మొత్తాన్ని తీసేసేస్తాం. సో, ఓపెన్ సర్జరీలో అదంతా కోత పెట్టేసి తీసేయడం వల్ల ఓసారి స్పింక్ట్రాక్షన్ పోయే అవకాశాలుంటాయి. వాళ్ళకి మోషన్ కంట్రోలింగ్ పవర్ పోయే అవకాశాలుంటది. వీళ్ళు అట్‌లీస్ట్ 30-45 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తది. డ్రెస్సింగ్ చేసుకోవాల్సొస్తది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనం చేసే లేటెస్ట్ అడ్వాన్స్డ్ సర్జరీ ఏంటి అంటే లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే, ఈ లోపల ఉన్న ఇంటర్నల్ ఓపెనింగ్‌ని మనం క్లోజ్ చేసేసేస్తాం. క్లోజ్ చేసేసి ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రాక్ట్ని మనం లేజర్ ద్వారా కాల్చేయడం జరుగుతుంది. మొత్తాన్ని కాల్చేయడం జరుగుతుంది. సో, ఇట్లా లేజర్తో కాల్చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం కాలిపోతుంది. కాలిపోవడం వల్ల ట్రాక్ట్ అంతా మనకు డ్యామేజ్ అయిపోతుంది. మెల్లగా అప్పుడు కండ పెరుకుంటూ మొత్తం వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ మనం ఎంత జాగ్రత్తగా చేసినా, నేను ఈరోజు సర్జరీ చేసినట్టు రేపటి నుంచి మీరు మళ్ళీ మోషన్స్కి వెళ్తుంటారు. సో, ఇందులో కూడా ఫెయిల్యూర్ రేట్ అనేది కామన్. సో, ఓపెన్ సర్జరీ అయినా కావచ్చు, లేకపోతే లేజర్ సర్జరీ కావచ్చు, ఎందులోనైనా కనుక ఫెయిల్యూర్ రేట్ చూసుకుంటే కనుక 80-90% సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 10-20% ఫెయిల్యూర్ రేట్ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్నిసార్లు ట్రాక్స్ ఎక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే చేసిన వెంటనే మోషన్ అన్హైజీనిక్గా పెట్టుకోవడం కావచ్చు, సిడ్జ్ బాత్ సరిగ్గా చేయకపోవడం కావచ్చు, లేకుంటే ఆ సూచర్ ఎక్కువ ప్రెషర్తో మోషన్ పోవడం వల్ల సూచర్ కట్ అయిపోవడం వల్ల కావచ్చు. ఇట్లా చాలా రకాల కారణాలు ఉండడం వల్ల ఒక 10-20% అనేది పేషెంట్ చేతిలో ఉంటుంది అన్నట్టు. ఎంత డాక్టర్ చేతిలో 80% ఉంటే పేషెంట్ చేతిలో కూడా 20% ఉంటుంది.